మహిళల భద్రతే శ్రీటీం లక్ష్యమని మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి అండగా శ్రీటీం అందుబాటులో ఉంటుందని విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో శ్రీటీం అధికారి శ్రీలత పట్న సీఐ బోరగంటి రవి తెలిపారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కాకతీయ జూనియర్ కళాశాల విద్యోదయ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకూడదని, అలా చేస్తే వారికి చట్టంలో కఠినమైన శిక్షలు ఉంటాయని వారు తెలిపారు. మహిళలకు అండగా శ్రీటీం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందని, సమస్య వచ్చినా స్థానిక పోలీసులకు కానీ శ్రీటీం అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విద్యార్థి దశ నుండే కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుందని, మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇప్పటి నుండే కష్టపడి చదువుకోవాలని వారికి సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, అంతేకాకుండా సెల్ ఫోన్కు ఎంత దూరంగా ఉంటే అంత భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. సెల్ ఫోన్ వాడకం ద్వారా మంచి ఎంత ఉందో అంతకంటే చెడు ఎక్కువగా ఉంటుందని, కాబట్టి సెల్ ఫోన్ అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువులకు లేదా స్థానిక పోలీసులకు శ్రీటీం సభ్యులకు తెలపాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో చేసినప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే వాళ్ళని మనసులో మంచితో మనలా ముట్టుకొని ఆప్యాయంగా మాట్లాడుతున్నారా, లేదంటే వేరే దురుద్దేశంతో మనతోటి మిస్బిహేవ్ చేస్తున్నారా అని చెప్పేసి మనం గుర్తించగలగాలి. తెలుసా కదా? కాబట్టి మనకు దగ్గర వాళ్ళైనా, చుట్టాలైనా, ఇంటి పక్కల మిత్రులైనా, లేకపోతే అన్నయ్య ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మనతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ వాడు ఎవడన్నా మనకి ఎప్పుడన్నా మిస్బిహేవియర్ కనుక చేసినట్టు అనిపిస్తే వెంటనే ఎవరికి చెప్పాలి? అమ్మ నాన్న చెప్పాలి ఫస్ట్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లలు వాటి నుంచి సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇందులో నాకు తెలిసి 20% పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తారా నాతో ఎవరైనా ఛాలెంజ్? లేదు, చెయ్యరు. ఉంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పారు కదా. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా బ్యాడ్ టచ్గా ఎవరైనా ప్రవర్తిస్తే మీరు కూడా ఫోక్సో యాక్ట్ పెట్టచ్చు. 18 years లో పిల్లలకి, మగ పిల్లలకు కూడా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఆడపిల్లలు ఇబ్బంది పెట్టినా, మగ పిల్లలు ఇబ్బంది పెట్టినా, ట్రాన్స్జెండర్స్ ఇబ్బంది పెట్టినా మీరు 18 years మగ పిల్లలు ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టుకోవచ్చు. తెలుసా మీకు?